అరవింద్‌కి ప్రాణమైతే తిరిగొచ్చింది కానీ, తన ప్రాణం పోయేంత అశుభవార్త అయితే వింటాడు. అయితే మాలిని కడుపులో ఉన్న బిడ్డ చనిపోయిందని తెలుసుకున్న అరవింద్ అక్కడికక్కడే కుప్పకూలిపోతాడు. తన బిడ్డని అంటే చనిపోయిన బిడ్డ గర్భాన్ని చూసుకొని ఎంతలా కుమిలిపోతాడంటే, ఎప్పుడెప్పుడు అమ్మ, నాన్న అని పిలిపించుకుందామని నేను ఎదురు చూశానని. కానీ కనీసం ఒక్కసారి కూడా ఆ ఒక్క భాగ్యానికి నేను నోచుకోలేదు అంటూ అరవింద్ కుమిలిపోతూ ఉంటాడనమాట. అయితే అరవింద్ బాధను చూసి మాలిని కూడా బాధపడుతుంది. ఇక విషయంలోకొచ్చినట్టయితే మాలిని కూడా ఇక్కడ బిడ్డ పోవడానికి కారణం ఎవరు అంటే మల్లి అనో, గౌతమ్ అనో చెప్తుంది. మరి ఆ సమయంలో అరవింద్ ఏం చేస్తాడు అనేది పెద్ద ట్విస్ట్. మొత్తానికైతే మాత్రం అరవింద్ మాలినీల విషయంలో అంటే వాళ్ళ బిడ్డ విషయంలో పరోక్షంగానో, ప్రత్యక్షంగానో పరోక్షంగానో, ప్రత్యక్షంగానో మళ్ళీ గౌతమ్‌లిద్దరూ ఉన్నారని చెప్పటంలో ఎటువంటి సందేహము లేదు.